సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాల్లో పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. తమ వాళ్లు కళ్ల ముందే కాలి బూడిదైన దృశ్యాలు చూసి కుటుంబ సభ్యులు బంధువులు రోదిస్తున్నారు. అసలు ఏ డెడ్ బాడీ ఎవరిదో తెలియక మరికొందరు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే క్షతగాత్రులకు పూర్తి వైద్యం అందించే బాధ్యత మాదే అంటోంది సిగాచి కంపెనీ యాజమాన్యం. ఒక్క ప్రమాదం పదుల సంఖ్యలో కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. ఒక్క పేలుడు ఎన్నో కుటుంబాల్లో కాళరాత్రిని మిగిల్చింది. గంపెడాసతో జీవితానికి ఓ భరోసా ఇస్తుందనే నమ్మకంతో పరిశ్రమలో పనిచేస్తున్న వారిని పేలుడు ఘటన కాటికి పంపించింది. మరోవైపు తమ వారిని చివరి చూపు కూడా చూసుకోలేకపోతున్నామని బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగి 4 రోజులు గడుస్తున్నా తమ వారి మృతదేహాలు అప్పగించరా అని మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజే అందరినీ బయటికి తీస్తే సగం మంది బతికేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ రిస్క్ చెప్పండి, ఇన్సూరెన్స్ కాలిపోయిందంటే ఎలాగో వస్తుంది కదా, ఇన్ని ఫుటేజ్లు తీసుకున్నారు ఎలాగో వస్తుంది. దానికోసం బాడీలను వెతకడం ఆపేసి ఎందుకు ఇంకా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రాసెస్ రన్ చేయాలి? ఈ పని చూడాలి కదా, బాడీస్ తీయాలి కదా. ఇదే గనుక ఫస్ట్ డేనే తీస్తే సగం మంది బతికేవాళ్ళు. ఈ రోజు ఒక అబ్బాయి దొరికాడు, మా బాడీ వెతికడం కోసం బయటపడితే అబ్బాయి స్కిన్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు, బట్టలు కూడా అలాగే ఉన్నాయి. అదే బాబుని ఆ రోజు తీస్తే ప్రాణాలతో బతికేవాడు అబ్బాయి. అటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రొక్లైన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇవాళ నిన్న 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. శిథిలాల్లో శరీర భాగాలు బయటపడుతున్నాయి. మృతదేహాలను పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. సిగాచి ప్రమాదంలో మృతి చెందిన వారిలో 18 మందిని గుర్తించారు. రాజనాల జగన్మోహన్, రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్, లాగోంజీత్ మృతి చెందిన వారిలో ఉన్నారు. హేమసుందర్, రుక్సానా, నిఖిల్ రెడ్డి, నాగేశ్వరరావు, ప్రసన్న, శ్రీరమ్య, మనోజ్ రోహిత్ ప్రమాదంలో మృతి చెందారు. దోలా గోవింద్, సునీల్ కుమార్, బాలకృష్ణ, ఎలన్ గోవన్ మృతుల్లో ఉన్నారు. జగదీష్ ప్రసాద్, పటేల్, ప్రవీణ్ కుమార్, లక్ష్మీ ముఖియా ఈ ప్రమాదంలో చనిపోయారు. పాసమైలారం ఘటనపై సిగాచి పరిశ్రమ ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపింది. పరిశ్రమ నుంచి 1 కోటి రూపాయల పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్లను చెల్లిస్తామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్తి వైద్యం అందిస్తామని సిగాచి కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చికిత్స పొందుతున్న బాధితుల దగ్గర తమ ప్రతినిధులు ఉన్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. Our people have been manning the facility here. Our people have been manning the hospitals. Our 81 years old executive vice chairman has been manning the mortuary there in the government hospital. So it is incorrect to say we are sincerely very thankful to the CM sir to ensure that they are supporting us. వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అందించే బాధ్యత మాదే అన్నారు సిగాచి కంపెనీ ఎండీ అమిత్ రాజ్ సిన్హా. అటు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.